హైదరాబాద్ టోలీ చౌకీలో ప్రమాదం జరిగింది. 7 అంతస్తుల భవనం నిర్మాణ పనుల్లో ప్రమాదం జరిగింది. కింద పడి 4 మృతి చెందగా 6 తీవ్రంగా గాయపడ్డారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్లో అందిస్తారు. కిరణ్. సంతోష్, టోలీ చౌకీలో విషాద ఘటన. టోలీ చౌకీలోని అల్హస్నాబాద్ కాలనీలో నిర్మాణంలో ఉన్నది 7 అంతస్తుల భవనం. ఈ 7 అంతస్తుల భవనం సంబంధించి పరిశీలిస్తే రైలింగ్ పనులు జరుగుతూ ఉన్నాయి. గోవా కర్రలపై నుంచి కార్మికులు 5 కింద పడ్డారు. ఇందులో 4 మృతి చెందినట్లు తెలుస్తుంది. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం అతని ప్రైవేట్ హాస్పిటల్లో షిఫ్ట్ చేశారు. వాస్తవాన్ని పరిశీలిస్తే ఇది 7 అంతస్తుల భవనం, 300 గజాల జాగాలో నిర్మాణ పనులు చేపట్టారు యజమాని. వాస్తవంగా ఇందులో ఎలాంటి ప్రికాషన్స్ లేకుండా, అంటే కనీసం సెట్ బ్యాక్ లేకుండా, అలాగే ఎలాంటి ప్రికాషన్స్ లేకుండా గోవా కర్రలు నిర్మించి ఆ గోవా కట్టెల పైన కార్మికులు ఉండి వాళ్ళు రైలింగ్ ఫినిష్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా 5వ అంతస్తు మనం చూడొచ్చు విజువల్స్, ఇంటి స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ విజువల్స్ గమనిస్తున్నాం. ఇదే భవనం పై నుండి వారు కార్మికులు ఒక్కసారిగా కింద పడిపోయారు. కింద పడిపోయిన క్రమంలో వారితో పాటు రైలింగ్ కర్రలు కూడా కింద పడిపోయాయి. స్పాట్లో 3 మృతి చెందారు. ఇద్దరు హాస్పిటల్ షిఫ్ట్ చేస్తుండగా మరొకరు చనిపోయారు. సో మొత్తంగా 4 మృతి చెందినట్టు తెలుస్తుంది. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇది ఈ బిల్డింగ్ సంబంధించి రైలింగ్ ఎలివేషన్ పనులు చేస్తుండగా ఎలివేషన్ గోడ కూలి ప్రమాదవశాత్తు 4 కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి పరిశీలిస్తే మరొకరికి తీవ్ర గాయాలే. స్థానికులు వెంటనే స్పందించి 100 కాల్ చేశారు. సమీప ఆసుపత్రికి కూడా గాయపడ్డ వారిని షిఫ్ట్ చేశారు. సో ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలిస్తూ ఉన్నారు. ఇటు హైడ్రా, అలాగే జిహెచ్ఎంసీ, అలాగే పోలీసులు కూడా. భవన నిర్మాణ పనుల్లో భద్రతా చర్యలు పాటించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అలాగే ఈ ఘటనకు సంబంధించి టోలీ చౌకీ పోలీసులకు హుటాహుటిన సమాచారం అందగానే ఆ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే 3 మృతి చెందారు. మార్గ మధ్యలో మరొక కార్మికుడు మృతి చెందాడు. ఒకరికి సీరియస్గా ఉన్నారు. సో మొత్తంగా 4 మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. సో ఈ భవనం నిర్మాణం పరిశీలిస్తే 7 అంతస్తుల భవనం ఇది. ఈ 7 అంతస్తుల భవనం సంబంధించి కూడా ఎలాంటి ప్రికాషన్స్ లేవు, ఎలాంటి సెట్ బ్యాక్స్ లేవు. వాస్తవానికి జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారి ఈ నిర్మాణ పనులను పరిశీలించాల్సి ఉంటుంది. కానీ రైలింగ్ కూడా ఫినిషింగ్ చేస్తున్న క్రమంలో ఈరోజు సరిగ్గా 4 గంటల 15 నిమిషాల సమయంలో ఈ రైలింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ రైలింగ్ పైన గోవా కర్రలు ఉన్నాయి. ఆ గోవా కర్రల పైన కూడా కార్మికులు ఉన్నారు. మొత్తంగా 5 కార్మికులు ఉన్నారు. 5 కూడా 5వ అంతస్తు పైనుంచి ఒక్కసారిగా కింద పడిపోయారు ప్రమాదవశాత్తు. ఇందులో స్పాట్లో 3 మృతి చెందారు. మరొకరు మార్గం మధ్యలో హాస్పిటల్ షిఫ్ట్ చేస్తుండగా అతను మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలున్నాయి. సో ఓవరాల్గా వీరంతా కూడా వీరు కార్మికులు ఎక్కడి నుంచి వచ్చారు, తర్వాత వారి యొక్క స్వస్థలాలు ఏంటనే మాత్రం వివరాలు కూడా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వాస్తవానికి భవనం పక్కనే కూడా ఒక ఆటో ఉంది పార్కింగ్ ప్లేస్లో. మరొక బ్రీజా కార్ కూడా ఉంది. సో బ్రీజా కార్ కూడా ఫ్రంట్ భాగం, అలాగే బ్యాక్ మొత్తం కూడా ఈ కర్రలు వచ్చి ఎక్కడైతే పడిపోవడం జరిగిందో ఆటో డ్యామేజ్ అయింది. అలాగే కారు కూడా ఒక్కసారిగా ఫ్రంట్ భాగం అంతా కూడా డ్యామేజ్ అయింది. సో మనతో పాటు మాట్లాడేందుకు ఫైర్ శాఖ అధికారులు ఉన్నారు, వెంకన్న గారు. సో వారితో సార్, ఇది ఎన్ని గంటలకు జరిగింది సార్ ఇన్సిడెంట్? ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను. ఎన్ని గంటలకు జరిగింది ప్రమాదం? ఎన్ని గంటలకు తెలియదు. అది మాకు ఇన్ఫర్మేషన్ 16:06కి వచ్చింది. టేకింగ్ ఇన్ఫర్మేషన్. వీళ్ళంతా ఇక్కడ కార్మికులేనా, ఎక్కడ తెలియదు, మనకు తెలియదు. మొత్తం ఎంతమంది ఉన్నారు సార్ కింద పడిపోయిన? ఆ డీటెయిల్స్ అన్ని మనకి ఇంకా తెలియదు. తీసుకుంటాను, డేటా తీసుకుంటాను. సో ప్రస్తుతం అయితే అధికారులు కూడా ఎంక్వైరీ టైం తెలియదు మాకు. 4 గంటల 6 నిమిషాలకు కాల్ వచ్చింది. కార్లో కూడా 2 ఉన్నారు కావచ్చు. అది డేటా తీసుకుంటాను, మనతో ఎంక్వైరీ చేస్తాను. ఒక 10 మినిట్స్ తర్వాత మీకు బ్రీఫ్ చేస్తాను. సో పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామని అధికారులు చెప్తా ఉన్నారు. 4 గంటల 6 నిమిషాలకు పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సో ఇన్సిడెంట్ ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అనేది మాత్రం ఇంకా ఎంక్వైరీలో తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతం అయితే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పి ఫైర్ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఇక్కడ ఈ కాలనీ అల్హజ్నా కాలనీ ఏదైతే ఉందో, టోలీ చౌకీ అల్హజ్నా కాలనీలో ఈ ఘటన ఒక్కసారిగా షాక్ గురిచేసింది, కలవరానికి గురిచేసింది. అల్హస్నాబాద్ కాలనీలో విషాద ఛాయలు అనుకునే చెప్పాలి. కార్మికులు వీరంతా కూడా గడిచిన కొద్ది రోజుల నుంచి గోవా కర్రలపై, ఎక్కడైతే నిర్మాణం జరుగుతుందో ఈ భవనం, గోవా కర్రలపై నిల్చొని వీరంతా వర్క్ చేస్తున్నారు. రైలింగ్ గోడ కూలడం వల్ల, ఆ గోడ కూలడంతో పాటుగా స్లాబ్ ఎక్కడైతే వేస్తూ ఉంటారో ఆ కర్రల పైన ఉన్న కార్మికులందరూ కూడా ఒక్కసారిగా కింద పడిపోయారు. భవన నిర్మాణం యజమాని ఎలాంటి ప్రికాషన్స్ పాటించలేదు, కనీసం సెట్ బ్యాక్ కూడా లేదు. జిహెచ్ఎంసీకి సంబంధించి పూర్తి నిర్లక్ష్య వైఖరి కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ నిర్మాణ పనులు కూడా పరిశీలించాల్సి ఉంటుంది.
టౌన్ ప్లానింగ్ అధికారులు. కానీ వారు ఒకవేళ పరిశీలిస్తే ఈ ప్రమాదం జరగకపోయింది. సో పరిశీలించకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదం జరిగినట్టు తెలుసు. స్థానికులు వారితో మాత్రం भाई कितने बजे हुआ इंसिडेंट कुछ मालूम है आपको? नहीं मालूम है सर, कितने बजे आए आप लोग इधर? अभी आए थोड़ी देर पहले। क्या हुआ भाई, कैसे हुआ ये? ये ऊपर से काम चल रहा तो गिर गए सर। कितने जने थे काम करे जब 4 जने थे। स्पॉट में मर गया लगा? नहीं, 2 सीरियस है, 2 स्पॉट पे डेथ हो गई सर। वो कार में भी है बोले ना, ब्रिजा कार में भी है ना, थोड़े लोग है. हाँ है सर, वो नहीं जिंदे है ओके सर। సో మర్ గయా సవాల్ కుछ कोई तो भी मालूम है आपको कहाँ से आया लगा? సో ప్రస్తుతం అయితే ఇన్సిడెంట్ జరిగినప్పుడు బ్రీజా కార్లో ఒక ఇద్దరు ముందు సీట్లో కూర్చున్నట్టుగా తెలుస్తోంది. వారికి కూడా గాయాలయ్యాయి. భవన నిర్మాణం పనులు చేస్తున్నప్పుడు 5 ఉన్నారు, 4 చనిపోయారు. ఇందులో ఒకరికి సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. సో ప్రస్తుతం అయితే ఘటనా స్థలానికి ఫైర్ శాఖ అధికారులు, అలాగే జిహెచ్ఎంసీ అధికారులు, అలాగే హైడ్రా, డిఆర్ఎఫ్, స్టేట్ డిఆర్ఎఫ్ టీమ్స్, అలాగే క్లూస్ టీమ్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. చూడొచ్చు మనం, సరిగ్గా 4:06 ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో చూడొచ్చు మనం ప్రస్తుతం అయితే ఇటు అధికారులు అందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇన్సిడెంట్ పైన కూడా ఎంక్వైరీ కొనసాగుతోంది, ఏ విధంగా జరిగిందనేది కూడా. ఈ గడిచిన కొద్ది రోజుల నుంచి ఈ భవన నిర్మాణాలకు సంబంధించిన పనులు కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలించకపోవడం. వాస్తవానికి ఏదైనా భవన నిర్మాణం జరుగుతుందంటే టౌన్ ప్లానింగ్ అధికారి దృష్టిలో ఉండాలి. అలాగే ఆ ఫీల్డ్ కూడా విజిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫీల్డ్ విజిట్ చేయకపోవడం పట్ల జిహెచ్ఎంసీ యొక్క నిర్లక్ష్యం కనిపిస్తోంది, టౌన్ ప్లానింగ్ యొక్క నిర్లక్ష్యం కనిపిస్తుంది. అదేవిధంగా యజమాని కూడా ఇంత పెద్ద ఎత్తున భవనం నిర్మాణం చేస్తున్నప్పుడు ఎలాంటి సెట్ బ్యాక్ లేకపోవడం, అలాగే కార్మికుల కోసం ఎలాంటి రక్షణ చర్యలు అంటే భద్రతా చర్యలు చేపట్టకపోవడం అనేది కూడా యజమాని ఎంత నిర్లక్ష్యం వహించాడనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. సో గోవా కరెలు 7వ అంతస్తులో ఈ భవనంలో 5వ అంతస్తులో ఈ నిర్మాణం జరుగుతోంది. రైలింగ్ సంబంధించిన అక్కడ ఒక్కసారిగా రైలింగ్ కుప్పకూలిపోవడం, అలాగే కట్టెలు విరిగిపోవడం. సో ప్రస్తుతం అయితే ఇన్సిడెంట్ కూడా జరిగిన క్రమంలో స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఓవరాల్గా ఘటనా స్థలం చేరుకున్న పోలీసులు ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఎవరైతే గాయాలపాలారో అతన్ని స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. సంతోష్.